ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో నూతన పనులు మన ఎదుట ఎన్నో ఉండవచ్చు. అయితే ఆ అన్ని పనులలో కూడా దేవుడు తన నూతన వాత్సల్యంతో చక్కగా నడిపిస్తాడని ఆయనను మనము స్తుతిస్తూ కనపరుస్తూ వాక్యంలోనికి వెళ్దాము. దేవుడు మనకు ఒకేసారిగా అత్యంత ఆధిక్యత ఇవ్వాలని కానీ, లేకపోతే ఒక్కసారిగానే మనం గొప్ప నాయకులమైపోవాలి కానీ, ఒక్కసారిగా మనము ఒక పెద్ద స్టేజ్ మీద బోధించేవారుగానో, లేకపోతే ఒక పెద్ద స్టేజ్ మీద మనం కనబడేటువంటి ఒక సెలబ్రిటీగా మారిపోవాలని కానీ, అలాంటి కోరికలు మనకున్నట్లయితే అది దేవుడు అంత ఒక్క నిమిషంలో అలా మనల్ని చేసేంత ఆ పరిస్థితి ఇవ్వడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రయత్నం అనేది ఉండాలి. వాళ్ళ యొక్క ప్రయత్నము తర్వాత వాళ్ళు తగిన లీడర్షిప్లో ఎదుగుతూ తగిన విధంగా వారు తమ యొక్క ఉనికిని చాటుకుంటూ తమ యొక్క ప్రాధాన్యతను చూపించుకుంటూ తమ యొక్క టాలెంట్స్ను తలాంతులను అందరికీ కూడా చూపిస్తూ ఉన్నట్లయితేనే మనము ఒక నాయకత్వానికి ఎదగగలుగుతాము. ఈ లోకంలో మనం చూస్తున్నాము ఎంతోమంది చాలా ప్రముఖమైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి ఒక్క నిమిషంలోనే ఒక్క దినంలోనే అయిపోతాడా అంటే కాదు. అతడు ఎంత కృషి చేస్తాడు, ఎంతగా చదువుకుంటాడు, ఎంతగా ఎన్ని ఎగ్జామ్స్ అంచెలంచెలుగా ఎగ్జామ్స్ రాయాలి, అంచెలంచెలుగా ఇంటర్వ్యూలు పాస్ కావాలి. అవన్నీ అయిన తర్వాతనే అతడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అవుతాడు. ఆ తర్వాత కూడా అతనికి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాతనే అతడు కంప్లీట్గా ఒక ఆఫీసర్గా బాధ్యత తీసుకుంటాడు. అదేవిధంగా దేవుడు మన జీవితాలలో పరిచర్య విషయంలో కూడా దేవుడు అదేవిధంగా మన జీవితాలలో జరిగిస్తాడు. మోషేను మనం చూసినట్లయితే మోషే తాను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన యొక్క పుట్టుకనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో జరిగింది. అతని ద్వారా ఇశ్రాయేలీయులను రక్షించాలని దేవుడు ఎప్పుడో ఎన్నుకున్నాడు. అవును, మరి ఎఫెసీ పత్రికలో కూడా రాయబడింది కదా, ఆయన ఎప్పుడో మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఏర్పరచబడిన వారం. మరి అలాంటి పరిస్థితి మోషేకు తెలియదు. అంటే తాను ఇలాంటి ఒక ప్రణాళికలో ఉన్నానని తనకు తెలుసు, తాను తన ప్రజలను రక్షించాలని తనకు తెలుసు, కానీ పద్ధతి ఎలాగో తెలియలేదు. అతనికి దేవునితో సమయం గడపడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం తెలియదు. అయితే అతడు తాను చేసిన పొరపాట్ల వల్ల ఎక్కడికో అరణ్యంలోనికి పారిపోవాల్సి వచ్చింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే చాలా సంవత్సరాల పాటు అతడు అక్కడ ఉన్నాడు. దాదాపు 40 సంవత్సరాలు అతడు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాము. మిద్యాను దేశంలో అక్కడ ఎవరు అంటే తన ప్రజలకు దూరంగా వెళ్ళిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. అయితే ఆ అరణ్యంలో అతడు తాను మనసులోనే ఎంతగా వేదన పడ్డాడో, ఎంతగా మదన పడ్డాడో, ఎంతగా ఆలోచించాడో. తన జనులను గురించి ఆలోచించకుండా ఎవరైనా ఉంటారా? ఎవరు కూడా ఉండరు. మనం ఎక్కడికో దూరదేశానికో లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన మన జనాన్ని మనం మర్చిపోతామా? మన జనం గురించి ఆలోచించకుండా ఉంటామా? అలాగా కాదు కదా, ఖచ్చితంగా ఆలోచిస్తాం. బహుశా అతనికి తన జనుల విషయంలో ఒక వేదన, భారము ఉండి ఉండవచ్చు. అందుకే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అయితే అతడు ప్రత్యక్షమైనటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షపరుచుకున్న రీతి ఒక ప్రత్యేకంగా ఉన్నది. ఎలా ఉందంటే ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ అది కాలిపోలేదు. అప్పుడు అతనికి ఆశ్చర్యం అనిపించింది. అది దేవుని పర్వతము అని అక్కడ రాయబడి ఉంది. హోరేబ్ అనేది దేవుని పర్వతము. మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు మోషే. అక్కడ అతడు ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూతను
ఆయన యొక్క ఆ ప్రత్యక్షతను అనుభవించగలిగాడు. అయితే ఆ మోషే ఏమనుకున్నాడంటే పొద ఎందుకు కాలిపోలేదు అని చూడాలనుకుని వెళ్ళాడనమాట. అంటే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఆకర్షిస్తాడు. ఆ ఆకర్షించిన సమయంలో మనము ఆ ఆకర్షణకు లోబడి మనం దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతాలు చూడగలుగుతాం. అయితే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ గొప్ప అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ అద్భుతాలను చూడలేకపోతారు. మోషే అయితే ఎలాగో దాని నుంచి తప్పించుకోలేకపోయాడు. అతడు వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం జరిగింది. అసలు ఫరో ఎదుట నిలవక మునుపు అతడు ఒంటరిగా అరణ్యంలో ఉండిపోయాడు. అరణ్యంలో తాను ఆలోచించుకున్నాడు. ఒక గొప్ప దేశాన్ని, అంటే ఒక ఇశ్రాయేలు ఆ జనాంగము ఒక గొప్ప రాజ్యం, అది ఆ గొప్ప రాజ్యాన్ని నడిపించడానికి ముందు ఎలాగ ప్రత్యేకంగా ఒక ఒంటరితనంతో ఉంటూ నెమ్మదిగా సైలెంట్గా దేవునిని గురించి వింటూ ధ్యానించడానికి నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట వినడం కూడా అతనికి అర్థమైంది. దేవుడు అతనిని తొందరపెట్టి అతడు త్వరగా ఒక నాయకుడిగా ఎదగాలని ఆయన అతన్ని తొందర పెట్టలేదు. కానీ అతడు ఒక ప్రత్యేకమైన రీతిలో అతడు ఓపికగా ఎదురు చూసేలాగా, ఓపిక కలిగి వినేవాడుగా, ఓపిక కలిగి ప్రార్థించేవాడుగా, ఓపికతో ప్రజలను భరించగలిగేవాడుగా అతన్ని తీర్చిదిద్దిన తర్వాతనే అతడు నాయకుడయ్యాడు. ఆ నెమ్మది సైలెన్స్లో మౌనంగా మరి దేవునికి తనను తాను అప్పగించుకున్నటువంటి రీతిలో అతని హృదయము మలచబడింది. అందుకే అతడు ఆ ఒంటరితనంలో ఎన్నో విషయాలు అతడు నేర్చుకోగలిగాడు. అతడు విశ్వాసంలో కూడా స్థిరపరచబడ్డాడు. తన ప్రణాళిక ఏమిటో దేవుడు చెప్పినప్పుడు ముందుగా అతడు ఒప్పుకోలేదు, చాలా భయపడ్డాడు. కానీ దేవుడు అతనిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నానని అతనికి తెలియజెప్పి నచ్చజెప్పి ఒప్పింపజేసి తనకు తోడుగా అహరోనును పంపిస్తానని చెప్పినప్పుడు అతడు తప్పనిసరిగా అతడు దేవునికి సరెండర్ అయిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా తనను తాను ఎప్పుడైతే అప్పగించుకున్నాడో అప్పుడు అతడు కంప్లీట్గా ఒక గొప్ప సేనాధిపతి, ఒక గొప్ప నాయకుడిగా అతడు తయారయ్యాడు. తను ఎంత ఫ్రస్ట్రేషన్కు గురైనప్పటికీ కూడా ఎంతో ఓపికగా ఉంటూ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎంత అవిధేయత చూపించినప్పటికీ ఎన్నోసార్లు ఎంతో ఓపికతో మరి దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వం చేస్తూ ఎంత అద్భుతమైన పాలన జరిగించాడో మనకు తెలుసు కదా. దేవుడు అలాంటి కృపను మనకి ఇవ్వాలి అంటే ముందుగా మనల్ని ఒంటరితనంలో ఉంచేస్తాడు. మనము నెమ్మదిగా సైలెంట్గా మౌనంగా ఉండే ఆ పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. మనము నెమ్మదిగానే దేవుణ్ణి తెలుసుకోగలుగుతాము. అదంతా కూడా ఒక సీజన్ లాగా, ఒక కాలము. అది ఆ కాలంలో మనము అందరికీ దూరంగా కంప్లీట్గా ఒంటరిగా ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏలియా విషయం చూడండి. అతడు ఆ గందరగోళంలో ఆ పెద్ద నాయిసెస్, ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని, వాటన్నిటిలో ఎక్కడ కూడా దేవుని స్వరం వినిపించలేదు. కానీ అవన్నీ కూడా నిమ్మళించిన తర్వాతనే ఒక మెల్లని స్వరము అతనికి వినిపించింది. దేవుని స్వరం అది. మనము దేవుని స్వరము వినాలంటే మన చుట్టూ కూడా ఉండే ఆ గొప్ప నాయిస్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోవాలి. అది తొలగిపోయిన తర్వాతనే మనము ఆయన వాయిస్ వినగలుగుతాము. ఒంటరితనము అని మనం అనుకునేది ఏది కూడా ఒంటరితనం కాదు, కానీ అది సిద్ధపాటుగా ఉంటుంది. మరి మనము ఆలస్యమైతూ ఉన్నది, సమస్తం ఆలస్యమైపోతున్నది అని మనం అనుకుంటామేమో, కానీ అది ఆలస్యం కాదు. అదంతా కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. అది దైవికమైనటువంటి ప్రణాళిక. అందుకే మనము ఆలస్యమైతా ఉంది, నా జీవితంలో ఇది కావడం లేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆలస్యం ఎప్పుడు కూడా ప్రార్థనకు జవాబు రాకపోవడం కాదు.
అది తప్పకుండా ఒక సమయంలో తప్పకుండా జరుగుతుంది. దేవుని యొక్క ప్రిపరేషన్ అది. అది మనం తెలుసుకోవాలి. మరి ఎక్కడో అరణ్యంలో దూరంగా ఒంటరిగా ఉండడం అనేది అది ఒక శిక్ష కాదు, కానీ అది శిక్షణనిచ్చే ప్రదేశం. కాబట్టి అక్కడ మనం శిక్షణను పొందుకుంటాము. అక్కడే మన విశ్వాసము ఇంకా ఇంకా స్థిరపరచబడుతుంది. అక్కడే మన యొక్క గర్వము అణిగిపోతుంది. మనలోని అతిశయం తొలగిపోతుంది. మనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట వినినప్పుడు మనం తప్పకుండా దానిని తెలుసుకోగలుగుతాము. దేవుడు ఇప్పటికి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇప్పటికీ కూడా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి సిద్ధంగా ఉన్నావా? తప్పకుండా నెమ్మదిగా ఉండు, సైలెంట్గా ఉండు, మౌనంగా నిరీక్షించు, విశ్వాసంతో ఉండు. దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు. మోషే ఆ అరణ్యంలో ఏ విధంగా దేవుని కలుసుకున్నాడో ఆ విధంగానే దేవుడు కూడా నీతో కలుసుకుంటాడు, నీకు జవాబిస్తాడు, నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి మా ప్రభా, నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మా జీవితాలలో నువ్వు చేస్తున్న గొప్ప కార్యములను మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని నిత్యము నేను స్తుతించి గణపరిచే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా, మాకు తెలియదు. మేము కూడా తండ్రి అనేక మార్లు తప్పులు చేస్తూ ఉంటాము, తొందరపడుతూ ఉంటాము. తొందరగా మాకు ప్రమోషన్ రావాలి, తొందరగా నాయకత్వం రావాలి, త్వరగా మేము ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగిపోవాలి అని అనుకుంటాం. కానీ అంతకు ఒక వ్యక్తి నాయకుడిగా తయారవ్వాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని త్యాగాలు చేయాలో, ఎన్నిసార్లు ఒంటరితనంలో గడపాలో అదంతా కూడా మాకు అర్థమై మేమంతా కూడా నాయన ఒంటరితనంలో గడుపుతూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నిన్ను తెలుసుకునేలాగా మాకు కృప దయచేయమని, మాలోని ప్రతి విధమైన ఆధిక్యత భావాలు, మరి మాకున్నటువంటి అతిశయాలు, అహంకారం సమస్తం కూడా తొలగించుకొని నీకు వినయ మనస్కులమై నీ చేతి కింద దీన మనస్కులుగా ఉండగలగడానికి, నీవు చెప్పే మాటను వినగలగడానికి, కానీ నీవిచ్చే ప్రతి విధమైన సజెషన్ కానీ, ఉపదేశం కానీ, మరి వాగ్దానం కానీ ఏదైనా తీసుకోవడానికి సిద్ధపడినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినమంతా మాకు తోడే ఉండండి. మా పనులన్నింటిలో కూడా మాకు జయంనివ్వండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతనివ్వండి. ఎవరైతే నాయన చాలా కష్టపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మార్గం చూపించి వారికి త్వరగా ఉద్యోగాలు అనుగ్రహించండి. లేదా వారు ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికైనా కృప చూపించండి. ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదిస్తాడు, ప్రతి పనిలో కూడా మీరు నడిపిస్తారు, జవాబిస్తారు. కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ప్రభానైనా కష్టంలో, ఇబ్బందుల్లో, కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది మరి బిజినెస్ చేస్తున్నారు, వారి బిజినెస్లు చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. ఈ దినం నూతనంగా ఎవరైతే బిజినెస్ ప్రారంభిస్తున్నారో వారి బిజినెస్ అభివృద్ధి పరచండి. ఎవరైతే నాయన నూతన కార్యాలు చేస్తున్నారో వారిని మీరు దీవించండి. మా ప్రభా, శుభకార్యాలు మొదలు పెడుతున్న వారికి ఆది అంతము నీవేయండి. ప్రతి కార్యం కూడా చక్కగా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి. ఎంతమంది అయితే ప్రభా మరి సంతానం కొరకు అడుగుతున్నారు వాళ్ళను దర్శించండి. వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దయగల మా ప్రభా, ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. నీ దయ, నీ కరుణ ప్రతి కుటుంబంలో కుమ్మరించండి. వృద్ధులను, చిన్నారులను నీ సన్నిధిలో, నీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలను కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, అనేక రకాల జబ్బులు తండ్రి. మా ప్రభా, వేదనకరమైన పరిస్థితులలో అనేకులు ఉన్నారు తండ్రి. వాళ్ళను కనికరించి వారికి తగిన సహాయం చేసి సంపూర్ణంగా వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీవు స్వస్థపరిచే దేవుడు. ఎంతోమందికి కీమోథెరపీలో గుండా, డయాలసిస్లో కూడా వెళ్తున్నారు. ఎంతోమంది సర్జరీలకు సిద్ధపడి ఉన్నారు. ఈ దినం కూడా సర్జరీలకు సిద్ధపడి ఉన్న వాళ్ళని దీవించి వారు క్షేమంగా అంతట్లో నుంచి బయటపడడానికి
ప్రభా త్వరగా కోలుకోవడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. డాక్టర్లకు, నర్సులకు కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రభా ఏ రంగంలో ఎవరు పని చేస్తున్నప్పటికీ ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించినారా. మరి వారికి మంచి టాలెంట్స్ మీరు అనుగ్రహించి ఉన్నారు. ఆ తలాంతుల ద్వారా వారందరూ ఉన్నత స్థాయికి తేబడినట్లుగా సహాయం చేయండి. యవన బిడ్డలను, విద్యార్థులను దీవించి వారందరూ చదువుకుంటుండగా మీరు తోడుగా ఉండండి. ఎంతోమంది ప్రభా దూర ప్రాంతాలలో హాస్టళ్లలో ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు వారికి మీరు ఆదరణ, నెమ్మది అనుగ్రహించి క్షేమము, ఆరోగ్యము వారికి దయచేయండి. మరి వారు ఉన్నత స్థాయికి ఎదుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్య ఉందో మాకు తెలియదు తండ్రి. మీరు మాత్రం సమస్తం ఎరిగిన వారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రతి హృదయంలో ఉన్న వేదన, బాధ మీరు ఎరుగుదురు. వారికి ఉన్న కష్టంను తీసివేసి సంపూర్ణమైన నెమ్మదిని, సంతోషంను అనుగ్రహించండి. ముఖ్యంగా వారి సమస్యలన్నీ తొలగిపోనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి. అప్పుల సమస్యలు తీర్చివేయండి. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించండి. ఎవరైతే న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పకుండా సహాయం చేయమని, న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ప్రభా ఈ సమయంలో తమ ప్రియుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు అని వారి యొక్క ప్రార్థన అంగీకరించి తప్పకుండా రక్షణలోనికి తీసుకురండి తండ్రి. వారి హృదయాలను మీరే మార్చండి. వారి హృదయాలలో మారుమనస్సు అనుగ్రహించండి ప్రభానైనా. వారి మనోనేత్రాలను వెలిగించి నీ యొక్క సిలువ విలువను అర్థం చేసుకొని ప్రభా, నీ కొరకు నీ యొక్క రక్తము చిందించిన ఆ గొప్ప విలువను అర్థం చేసుకొని నేను అంగీకరించినట్లుగా వారికి కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది వ్యసనాలకు బానిసలై ఇంట్లోనైనా భయంకరమైన పరిస్థితులు సృష్టిస్తూ ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు నాయన. కృప చూపించి వారిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ప్రపంచంలో తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ వాతావరణం ఉన్నది, అది తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెమ్మదిని అనుగ్రహించండి. మా ప్రభానైనా ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలి తండ్రి. దేవా ప్రభా, నీ యొక్క నామంను ఎరిగిన వారుగా జీవించాలి తండ్రి ప్రభా. మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నేను తెలుసుకొని మరి నీ బిడ్డలుగా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హింసలు ఆపివేయమని, అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగలిగిన దేవుడవు తండ్రి, ప్రతి ఒక్కరి మనవిని ఆలకించే దేవుడవు నీవు, దయగలిగిన దేవుడు. మా జీవితాలలో మాకు కూడా మీరు రావాల్సిన ఆశీర్వాదములన్నింటినీ అనుగ్రహించండి. ప్రమోషన్లు కావాల్సిన వారికి, మరి ట్రాన్స్ఫర్లు కావాల్సిన వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఎవరెవరి ఏకీభవించి వాటి గురించి అడుగుతున్నారో వారందరికీ తప్పకుండా విజయము, జయము, మరి వారి యొక్క హృదయ అభిలాష తీర్చమని కూడా ప్రార్థిస్తూ ప్రభా, ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించారని నమ్ముతున్నాము. మా ప్రార్థనలు మా ప్రభైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.